ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం దింపేసినాము. ఇది ఫామ్ ల్యాండ్ ఆవులకి, డైరీ ఫామ్ అన్నట్టు వీళ్ళది. బండ్లో ఇగో ఇప్పుడే మొత్తం ఖాళీ అయిపోయింది. బాబా బాబా ఏం ఇప్పుడు మనమైతే మన డ్రాప్కి వచ్చేసి స్టార్ట్ అయిపోతున్నాము. మనకు బుకింగ్ వచ్చేసి ఖానాపూర్ నుంచి పికప్ ఉంది. ఖానాపూర్లో మనకు 4 పశువులు ఉన్నాయంట. ఆ పశువులు తీసుకొని చిన్నగొండకొండ అనేది వెళ్ళిపోవాలి. అక్కడ పోయినాక సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో, ఆడ పశువులు ఎట్లా ఎక్కుతారు ఏంది కథ. ముందున్న మన బండి హైట్ ఉంటుంది, ఒక 5 feet హైట్ ఉంటుంది. ఎంత ఇబ్బంది అవుతుందో ఏమో, అక్కడ పోయి చూడాలి. లోడ్ అనేది మనం ఎక్కిస్తున్నాం. ఇప్పుడు ఒక ఆవుకి అయితే ఎక్కించినాం, ఇంకో ఆవుకి ఎక్కాలి లోడ్. చూడండి, ఇక్కడ తన తల్లి ఆవు ఎక్కేసింది. తల్లి ఆవు ఎక్కిన తర్వాత అసలు ఎక్కుమంటే ఎక్కుతలేదు. దూడే అసలు ఎక్కుతూనే లేదు, సతాయిస్తుంది. చుట్టుముట్టు డిషం చుట్టుముట్టు తిరుగుతుంది, అస్సలు ఎక్కుతలేదు. ఎంతైనా తల్లి ప్రేమని ఆఖరికి లాస్ట్ వరకు ఇబ్బంది అయ్యి ఎక్కించినాం. అయినా అసలు ఎంత ట్రై చేసినా ఉరుక్కుంటేనే పోతుంది. సింగం సతాయిచ్చింది అయితే చెప్పలేదు. ఒకటి తిప్పలే. ఆ అన్న అయితే మరీ చాలా తిప్పలు అవుతుంది ఆ అన్నకి. ఆవు ఏమో పెద్ద ఆవు ఏమో ఆ ఆవు ఎక్కడెక్కడ వద్దు ఆవుకు చూస్తుంది. చిన్న బర్రె ఏమో అస్సలు ఎక్కుతలేదు, ఇంత దూరం జరిగినా ఎక్కుతలేదు అసలు. ఇగో మొత్తానికి అన్ని ఆవులకు 2 ఆవులు 2 దూడేలు ఎంతో కష్టపడి ఎక్కిచ్చేసినాం. అయితే ఈ ఎన్నెలో ఆవులకు మేద అనేది బండిలో ఇప్పుడు వేసేస్తారు. వేసిన తర్వాత గడ్డి వేసి ఇక్కడ నుంచి తీసుకుపోవాలి. కానీ ఇక్కడ ఫామ్ చూస్తుంటే చాలా బాగుంది తెలుసా. వాతావరణం అయినా ఆ ఆవుల దగ్గర అయినా చిన్న దూడేలు అసలు ఎట్లా ఉన్నాయంటే చూడడానికి మన పల్లెటూరు ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది ఫీలింగ్ నాకైతే మొత్తానికి. ఇగో ఒక 4 days అయిపోయిందంట డెలివరీ అయ్యి. ఆవు అసలు మామూలుగా ముద్దుగా లేదు. రియల్ చూసి మీకు అప్పుడు అనిపిస్తుంది. ఈడ వాళ్ళ అమ్మ దగ్గరకు పోతేనే అసలు కోపంగా అసలు ఇది గుద్దనికి వస్తుంది మొత్తానికి ముందు నుంచి. ఇగో చిన్నవి చూడండి. ఇక్కడ ఇంకా దీని లోపలికి వెళ్తే ఇంకా బాగుంటాయి. అవి చూపిస్తాను మీకు సెకండ్ వీడియోలో. మొత్తానికి 2-3 బ్యాగులు అయితే వేసేసిండ్రు, ఇంకా 2-3 బ్యాగులు వేయాలి. ఈ చిన్న దూడే చూడనికి ఏమైనా బాగా అనిపిస్తుందా? అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంతైనా గోమాతలే. వాళ్ళ ప్రేమ ఎట్లా చూపిస్తుంటే అది మనకు తెలుస్తుంది. మన మనుషులు ఎంత ముద్దుగున్నా వాళ్ళ లోపల ఉన్న గుణం తెలియదు. కానీ పశువుల దగ్గర దూడల దగ్గర వాళ్ళ ప్రేమ ఎంత చూపిస్తుంటే వాళ్ళకే తెలుసు. ఇక్కడ ఆ గడ్డిది ఏమంటే వీళ్ళ మీదనే వేసుకుంటుంటారు. వీళ్ళైతే 2 ఉన్నారు పనులు, కానీ వీళ్ళకి ఏనికి అయితలేదు, ఏమైతలేదు. మొత్తానికి ఏదో విధంగా గట్టిగా వేసి లోపల గట్టిగా ఇడిసాడంటే అప్పుడు బీస్తలే. ఆ లోపల వాడేస్తే ఆడ నుంచి పైపుతో నేను మళ్ళీ లోపలంటే అది లోపలికి వెళ్ళిపోయి ఏం పనుల్లో ఏమో వీళ్ళు. మనం ఇప్పుడు లోడ్ వేసుకొని మనము ఓఆర్ఆర్ నుంచి పైనుంచి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ మన చిన్న గోల్కొండ దగ్గర నాగారం అనే ఊరు, అక్కడ పోయి దింపేయాలి. ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్ళిపోతున్నాం. ఓఆర్ఆర్ మీద అసలు వాళ్ళు ఎట్లా అయితే పశువులు అసలు అరుస్తూనే ఉన్నారు. నాకైతే భయం అవుతుంది. ఫస్ట్ టైం కదా నేను డ్రైవింగ్ డిసిషన్, ఫస్ట్ టైం ఓఆర్ఆర్ మీద తీసుకొని పోవడం.
అందుకోసం చాలా జాగ్రత్త అంటే జాగ్రత్త వెళ్ళి 60 స్పీడ్లో పోయి మెల్లగా పోయి, ఎందుకంటే లోపల పశువులు ఉన్నాయి కదా, అందుకోసమని మెల్లగా పోయి అక్కడి వరకు తీసుకుపోయినా. ఇక్కడ దాదాపు నాకు 50 కిలోమీటర్ బుకింగ్, అది 50 కిలోమీటర్ దాకా వెళ్ళిపోయింది. సరేనా, ఆడ మళ్ళా ఇంకో వీడియో ఉంటాయి, ఆ వీడియోలు చూసి మొత్తానికి ఏదో విధంగా వచ్చేసిన. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డైరీ ఫామ్ ఎట్లుందంటే, ఇక్కడ వచ్చేసి మనం తెంపిస్తాము. గెస్ట్ హౌస్ లెక్కనే ఉంది. ఫామ్ ల్యాండ్. నా బండి ఇప్పుడే ఖాళీ అయిపోయింది. డైరీ ఫామ్ మొత్తం అక్కడ పోయి మళ్ళీ రిటర్న్ ఇక్కడ తీసుకుపోయినాము. ఇక్కడ నుంచి మళ్ళీ 4 పశువులను తీసుకుపోవాలి ఇంకా అక్కడికి, ఖానాపూర్కి. అక్కడ పోయి మొత్తం క్లీన్ చేసేసిండ్రు. అంటే ఈ మొత్తం ఫామ్ ల్యాండ్. వాతావరణం చాలా చల్లగా ఉంది ఇక్కడ.